ఏంటి సార్ ఎందుకు వైఎస్ షర్మిల గారు తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చారు? ఎందుకు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వెళ్ళారు? ఆమె వచ్చిన రోజు నుంచి వెళ్ళే రోజు వరకు మీరున్నారు కాబట్టి మీకు ఎక్కువ తెలుసు. నరసింహారావు గారు, షర్మిలమ్మ 2021 ఫిబ్రవరి 9వ తారీఖు నాడు మొట్టమొదట నల్గొండ జిల్లా ఆత్మీయ సమ్మేళనం అని పెట్టింది. పెట్టిన రోజు మాట్లాడినటువంటి మాటలకు ఈరోజు ఎగ్జిట్ అయిన రోజు మాట్లాడిన మాటలకు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. వీటన్నింటి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. నేను క్లుప్తంగా చెప్పదలుచుకున్నా. ఎందుకు ఆత్మీయ సమ్మేళనాలు పెట్టిందో తెలియదు. అంతకుముందు ఒక నెల రోజుల నుంచి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పత్రిక 2 లీకులు, ఇక పార్టీ పెడుతుంది, అగ పార్టీ పెడుతుంది, ఏమో అయిపోతుంది, ఏమో చేస్తుంది, 1 పేజీ 2 పేజీలు 1.5 పేజీ ఈ లీకులతోటి స్టార్ట్ అయింది. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండంగా షర్మిలమ్మను 2014 తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధ్యక్షులు అయిన తర్వాత షర్మిలమ్మనే తెలంగాణకు ఇన్ఛార్జ్ చేసి మా అందరికి ఒక పెద్ద హాల్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు అప్పగించినటువంటి మాట. ఆమె పాపం ఒక సంవత్సరం మొత్తం ఓదార్పు యాత్ర చేసింది. శ్రీనివాసరెడ్డి గారు, మేము అందరం కలిసి సుమారుగా తెలంగాణలో చనిపోయినటువంటి ఖమ్మం జిల్లా తప్ప మిగతా 9 జిల్లాల పాత జిల్లాలలో ఓదార్పు చేసింది. ఈమె తెలంగాణకు కట్టుబడి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారే తెలంగాణకు ఈమెను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ చేసినాక ఇంకేం మాకు ఇబ్బంది ఉండదన్న ఉద్దేశంతో అప్పుడు మేము మెంబడి ఉన్నాం. సరే, మళ్ళీ వచ్చింది, కొత్త నమూనా స్టార్ట్ చేసింది, కొత్త డ్రామా స్టార్ట్ చేసిందని అనుకున్నాం. ఎంతైనా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, మాట ఇస్తే మడమ తప్పదు, మడమ తిప్పదు. అటువంటి మనిషి అనుకొని మేమేం చేసినాం, జర ఉత్సాహంగా అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు 2014 ఎలక్షన్ల తర్వాత తెలంగాణలో ఏ ఇష్యూ మీద కూడా స్పందించలేని పరిస్థితి. ఆయన ప్రతిపక్ష నాయకునికి అక్కడ ఉండవలసి వచ్చింది. మొదటిసారి ఎన్నికలనే 1,30,00,000 ఓట్లు పడ్డాయి. 1.5% తోటి ఓడిపోయిండు. పూర్తి స్థాయిలో అక్కడ ఉండాలన్న ఆలోచనతోటి ఆయన అక్కడ పరిమితమైండు. సరేగా షర్మిలమ్మ మాకు ఆదెరువు లెక్కుంటుంది, ఈమె కూడా రాజశేఖర రెడ్డి గారి రక్తం పంచుకున్న బిడ్డనే కదా, ఆహభావాలు చూస్తే కూడా రాజశేఖర రెడ్డి గారికి కనిపిస్తుంది, కొంచెం మాట ముచ్చట కూడా బాగానే ఉంటుంది, కాగితం చూడకుండా మాట్లాడుతుంది అనుకొని మేము 2009 ఆత్మీయ సమ్మేళనం లోపల నేను పాల్గొనడం జరిగింది. సరే, అంతకుముందు ఒక రోజు ముందు నాకు ఫోన్ చేసింది, రాఘవన్న రావాలని చెప్పింది. నేను ఒక ఆడబిడ్డ దగ్గరకు పోతుంటే ఒక చీర తీసుకొని పోవాలన్న సంస్కృతి తెలంగాణలో అని ఒక మంచి చీర తీసుకుపోయినా, ఆమె పెట్టిన ఆల్ ది బెస్ట్ బిడ్డ అని చెప్పిన. ఆ రోజు తర్వాత ఆమెకు సంఘీభావంగా ఉందాం అనుకున్నాం. అక్కడి నుంచి నరసింహారావు గారు ఊసర వెళ్ళి కూడా ఒక్కోసారి సిగ్గుపడుతుంది. చాలా పెద్ద మాట అంటున్నారు. ఊసర వెళ్ళి కూడా అంటే తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు, తెలుగు ప్రజలకు ఊసర వెళ్ళి పెద్ద ఇంతకుముందు సిగ్గుపడని రోజులు లేవని నేను అన్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా సేమ్, ఎప్పుడు వంతుడు పొత్తు పెట్టుకుంటాడో తెలియదు, ఎప్పుడు ఎవరి దగ్గర తిరుగుతాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, పొద్దునోటి పొద్దుకోటి ఏం మాట్లాడుతుందో తెలియదు. 14 సంవత్సరాల 13 రోజులు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మరి ఇలా కొత్తగా వచ్చి నేను ఫస్ట్ టైం నాకు ముఖ్యమంత్రి అన్నట్టు మాట్లాడతాడు. ఆయన ఉన్నాడనే ఆలోచన లేకుండా ఊసర వెళ్ళి ఈమెను చూసిన తర్వాత మాత్రం సిగ్గుపడే పరిస్థితికి వచ్చింది. సరే, ఇక మీకు అన్నీ తెలుసు. పార్టీ పెట్టింది, ఒకరోజు ఒక మాట 3,800 కిలోమీటర్లు నడిచింది, ప్రజలల్లో పోయింది. మొదటి సంతకం అన్నది, రెండో సంతకం అన్నది. ఓ ఏడాది మొత్తం నేను ఈ తెలంగాణకు కోడళ్ళని చెప్పుకోవడానికి ప్రయత్నం చేసింది. ఎవడరా నన్ను తెలంగాణ కాదన్నది, కాంగ్రెస్ పార్టీ మీద ఉంచేస్తా అన్నది. ఇక ఆమె మాటలకు అద్దు బద్దు లేదు. సరే, ఇది మొత్తం జరిగింది, అంత అయిపోయింది. చివరకు వచ్చే వరకు ఆమె ప్రయత్నం ఏంది, ఇక నేను పార్టీని మూసేస్తా అనే ధోరణికి వచ్చేసింది. ఒకరిని పక్కకు జరిపింది. ఇక కాంగ్రెస్లో ఎట్ల మధ్య అయింది, దానికి ముందు ఎన్ని నాటకాలైంది, తెలంగాణకే పరిమితం అన్నది, నేను తెలంగాణను విడిచిపెట్టా అన్నది, ఇక్కడనే పుట్టినా, ఇక్కడనే పెరిగినా, ఇక్కడనే తిన్నా, ఇక్కడనే పిల్లలను కన్నా, నాకు బిర్యానీ తెలుసు, ప్యారడైజ్ తెలుసు, బతుకమ్మ తెలుసు, బోనం తెలుసు, అవి ఎత్తుకోకున్నా నాకు అన్నీ తెలుసు అని చెప్పి గట్టిగా బల్లగొద్ది చెప్పినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ పూర్తిగా నీచమైన దిగజారి ఆ కాంగ్రెస్ పార్టీలో కూడా మెర్జ్ కావడానికి ముందు తెలంగాణలో యాక్టివిటీ చేసే సందర్భంలో ఎప్పుడు మీతో డిస్కస్ చేయడం, మీతో మాట్లాడడం లేదా? ఎవరితోటి కూడా. రాజకీయ పార్టీ నడుపుతున్నప్పుడు నాకు తెలుసు అది రాజకీయ పార్టీ ఎందుకు అనుకుందాం మనం. మీతో అక్కడ నరసింహారావు గారు అది ఏమి ఆలోచనో నాకు తెలియదు, దాన్ని నేను మీకు తర్వాత చెప్తా. నేను ఏం దుర్బుద్ధో మాకు తెలియదు. ఆ మెంబడు ఒక 4 ఉన్నారు. సతీష్ గారు, కొండలరావు గారు,
సుబ్బారావు గారు వాళ్ళందరికీ కెప్టెన్ బ్రదర్ అనిల్ కుమార్ గారు. ఉమ్, ఆయన ఒక దైవజనుడు. ఉమ్, మనకు మీద కనబడేది చూస్తే చాలా చక్కగా ఆయన చెప్పే మాటలు, ఆయన ఇచ్చేటటువంటి బోధనలు చాలా చక్కగా అనిపిస్తాయి. ఉమ్, ఇంటర్నల్గా పోయిన తర్వాత మాకు తెలిసింది ఏంది అని. ఉమ్, వీళ్ళందరూ కలిసి ఒక టీం. ఉమ్, ఈ టీంలో కీలుబొమ్మ అయింది షర్మిలమ్మ. ఉమ్. వాళ్ళు బిజినెస్ పార్ట్నర్స్ కదా. బిజినెస్ పార్ట్నర్స్. బిజినెస్ పార్ట్నర్స్ రకరకాల బిజినెస్లు చేస్తారు, రకరకాలను ముంచుతారు, ఉమ్, వస్తే మళ్ళీ చంపుతామంటారు, ఉమ్, రికార్డులు చేస్తారు, సీసీ కెమెరాలతో రికార్డు చేస్తారు, ఉమ్, వాడిని భయపెట్టిస్తారు, ఉమ్, బెదిరిస్తారు. ఉమ్. ఓ రకమైనటువంటి మాఫియా అనుకోరాదు. వాళ్ళకి పార్టీకి ఏంటి సంబంధం అంటే పార్టీలో ఎక్కడ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కనపడ. వాళ్ళే కదా. ఉమ్, అంటే పార్టీలకు సంబంధం లేకపోవడానికి ఉండడానికి కారణం ఏంటంటే చాలా క్లియర్గా చెప్పదలుచుకుని నేను. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు, తెలుగు ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా తప్పు చేస్తుండా అని 1% 1% ఎంట్రిక మందం అనుమానం ఉంటుంది. ఉమ్, అరే సొంత చెల్లె ఉమ్, ఎందుకు ఇబ్బంది అవుతుంది అనేది అనుమానం ఉండే. ఉమ్, దాన్ని నివృత్తి చేయదలుచుకున్నాం. ఉమ్, షర్మిలమ్మ గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఓసారి ఇద్దరు కూర్చోరు. షర్మిలమ్మ గారు, విజయమ్మ గారు, పెద్దభారతమ్మ గారు, చిన్నభారతమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, సివి సుబ్బారెడ్డి గారు, ఉమ్, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూర్చొని విమలక్క, ఉమ్. రాజశేఖర రెడ్డి గారి పెద్ద సిస్టర్. భారతం ఎవరు, చిన్న భారతం ఎవరు? పెద్ద భారతం అంటే జార్జి రెడ్డి గారి, రాజశేఖర రెడ్డి గారి అన్న భార్య అని పెద్ద భారతం అంటారు. ఓకే. అంటే వాళ్ళ ఇంట్లో పెద్ద ఆమె, అందరిట్లా. విజయమ్మ కంటే కూడా పెద్ద ఆమె, ఉహు, యారాలు. ఉమ్, చిన్న భారతం అంటే మన జగన్ గారి భార్య. మిసెస్. ఉమ్. వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకున్నారు. ఏమని? చూడు, మనకు ప్రపంచంలో ఎక్కడ జరిగింది. ఉమ్, ఒక మంచి కార్యక్రమానికి పోతుంటే, రచ్చబండ అనే కార్యక్రమం ప్రజల గురించి పోతుంటే మీ నాయన దివంగతులయ్యాడు. ఉమ్, మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు మీ నాయనను గుండెలు పెట్టుకొని చూస్తారు. ఉమ్, దీంట్లో ఎవరన్నా ఒక్కరే రాజకీయంగా రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెట్టాలి, ఉమ్, ముందుకు తీసుకుపోవాలని ఆలోచన చేశారు. ఉహు, చేసినప్పుడు ఈమెనే ఒప్పుకుంది ఏంటంటే, నేను బిజినెస్ చూసుకుంటా, మీరు రాజకీయం చూసుకుంటా అని చెప్పింది. ఉమ్. ఒక ఛానల్ కూడా చెప్పినట్టు నా దగ్గర ఉంది.